అందరికీ వందనం అండి. ఏవండీ, ఈ నీతి ఎప్పుడన్నా విన్నారా? అంటే అదేంటంటే, మంచి చేయపోతే చెడు ఎదురయిందంట. మనం చాలా సార్లు వింటుంటాం గదా! అయితే దీనికి చాలా కథలున్నాయనుకోండి. అందులో ఒక కథ మీరు కూడా వినే ఉంటారు. అయితే అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం చాలా అవసరం. మనం గుర్తు తెచ్చుకోవడం, అలాగే దాన్ని పాటించడం చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఉండటానికి. అదేంటంటే, ఓ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడట. అతను చాలా మంచివాడు. జనరల్‌గా అలాగే కొంతమంది ఉంటారు కదా మంచివాళ్ళు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటాడట. ఓ రోజు రామయ్య పొలానికి వెళ్తుండగా రోడ్డు మీద గాయపడిన ఒక పాము కనపడిందంట. అది చలి వల్ల కదలకుండా పడుందనమాట. బాధలో ఉంది. మరి సహజంగా జాలి, దయ ఉన్న మనిషి కదా! అందుకని మనిషి అయినా, జంతువైనా ఆపదలో ఉంటే సాయం చేయాలనే మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి, తన గుడ్డతో పాముని కప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికొచ్చి మంట పెట్టి దగ్గర పాముని కొద్దిగా వేడి తగలటానికి వేడి చేసి, అలాగే పాలు పోయటానికి ప్రయత్నం చేశాడట. పాలు పోసాడు. అది క్రమంగా కోలుకుంటుంది. కానీ కృతజ్ఞత చూపకుండా రామయ్య చేతిని వెంటనే కాటేసిందంట కోలుకోగానే. దాని స్వభావం కదా! బుద్ధెక్కడ పోతది? రామయ్య అంత బాధలోను ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, నేను నిన్ను చావు నుండి కాపాడాను కదా! కానీ మరి నువ్వు నన్నే కరుస్తావా? అని అడిగాడు. పాము చెప్పిందట, ఇది నా స్వభావం. నువ్వు మంచి పనే చేసావు. కానీ ఎవరి స్వభావాన్ని మార్చలేవు కదా! అందట. రామయ్య నొప్పితోటి కూలిపోయాడట. కూలిపోతూ మనసులో ఒక పాఠం నేర్చుకున్నాడట. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారంటారు కదా! అలాగా. ఆ పాఠం ఏంటంటే, ఆయన అనుకున్నదేంటంటే, మంచి చేయడం తప్పు కాదు గానీ, ఎవరికి పడితే వాళ్ళని మంచి చేయాలనుకోవడం చాలా పొరపాటని. అది ఫ్రెండ్స్. ఇంతకీ దీనిలో నీతి ఏంటంటే, జీవితంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. కేవలం మనం మంచిగా ఉంటే సరిపోదండి. అవతల వాళ్ళు కూడా మనలాగా మంచిగా ఉండాలని మనం అనుకోవాలి. అవతల వాళ్ళు మనలాగా మంచిగా ఉంటారని అనుకోవడం పొరపాటు. లేకపోతే మనం తెలుసుకోకపోతే ఇదిగో ఇలాంటి అనర్థాలే జరుగుతాయన్నమాట. అవునా కాదా? మరి మీరు అవునంటే ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.